హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ gaddimallesh యాదవ్. ఈరోజు రైడ్ వచ్చేసి నేను బండికి మూడో పూజ చేయించుదాం అనుకున్నాను కదా. ఈరోజు వెళ్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. నేను వెళ్ళే వరకు ఎట్లాగో 10 అవుతుంది. ఇక అదంతా మీకు బ్లాగ్లో చూపిస్తాను. ఓకే, ఇంకా బ్లాగ్ అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బండి మనం బ్లాక్ టైగర్ని తీయాలి. ఈ నుంచి మనకు కిలోమీటర్లు వచ్చేసి 140 కాదు 159 ఏమో చూపించింది. చూద్దాము. ఓకే, 159 కిలోమీటర్స్, 3 hours 22 minutes అంట. అంటే 10:44 అని ఉంది. మనం ఒక ఫ్యూయల్ బ్రేక్ తీసుకున్నామంటే ఇంకా మధ్యలో మనకు స్టాపే లేదు. మరిన్ని అప్డేట్ కోసం మీరు నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ని ఆన్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్లో వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము ఒక ఫ్యూయల్ బ్రేక్ పెట్టుకున్నాం అనుకో, ఇంకా మనం మధ్యలో ఆగేది లేదు. మా ఫ్రెండ్ వస్తా అన్నాడు ఊర్లో నుంచి. వాళ్ళు వస్తే మా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళడమే, లేదంటే డైరెక్ట్గా దేవుడి కాడికి వెళ్ళడమే. మనం ఎంత జల్దీ పోతే అంత బెటరు. ఎందుకంటే అలా సండే కదా, అక్కడ సండేనే ఉంటుంది అన్నమాట. పబ్లిక్ చాలా మంది వస్తారు. మనం రీచ్ అయ్యేవరకు 10:44 అని గూగుల్ టైం ఉంది. దాన్ని బీట్ చేద్దాం అనుకుంటున్నా కానీ చేయలేను. మనము ఉప్పల్కెళ్ళి వెళ్దాం అనుకుంటున్నా నేనైతే, ఎందుకంటే అక్కడ కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. వీడియో కరెక్ట్గానే వస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే కొద్దిగా నేను కెమెరా ఇంత ముందు కరెక్ట్ మౌంట్కి పెట్టేది, కొద్దిగా ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసి కొద్దిగా పైకి పెట్టినా, కాబట్టి కరెక్ట్గా వస్తుందో లేదో మీరే చెప్పాలి. నేను కూడా ఎడిటింగ్ చేసేటప్పుడు చూడాలి కరెక్టేనా కాదా అని. నాకు తెలిసి రోడ్ ఒకటే వస్తుందేమో అనుకుంటున్నా, ఎందుకంటే ఆ హీట్ అయింది కదా, అడ్జస్ట్మెంట్ కరెక్ట్ లేదనుకుంటున్నా. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, మన బండికి నెంబర్ ప్లేట్ వచ్చింది, వేయించుకోలేదు. రేపన్నా ఈరోజు ఈవినింగ్ అన్నా వేయించుకుంటా జల్దీ వస్తే. పెట్రోల్ ఒక 1100 సరిపోతుంది అనుకుంటున్నా. ఈయనే నాకు మైలేజ్ ఎక్కువ వస్తుంది, అంటే మైలేజ్ కరెక్ట్ ఉంటుంది అండ్ పెట్రోల్ కూడా కరెక్ట్గా వస్తుంది. నేను ఎప్పటి నుంచో నేను చిన్న ఉన్నప్పటి నుంచి అయినా సరే మా డాడీ ఇక్కడనే కొట్టించేది, అట్లా మాకు ఇక్కడ అలవాటు అయింది అనమాట. 1100 ఇది మొన్ననే ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఎల్బీనగర్లో ఉన్నాము. ఇది మొన్న ఓపెన్ అవ్వడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా తక్కువ ఏమైంది. లేకపోతే మనం ఆ అవతలది కనిపిస్తుంది కదా, అందులోనే పోవడం రావడం రెండు అందులోనే ఉంటుండే. ఇప్పుడు పోవడం రావడం అలగలగా అయిపోయింది, అందువల్ల ట్రాఫిక్ తక్కువ ఉంది. ముంగడిది కూడా వేసిరు కదా. నేను మొన్న వచ్చినప్పుడు జస్ట్ ఇది ఒకటే ఓపెన్ అయింది, అది ఓపెన్ కాలే. అది ఇవాళ అంటే నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఇది ఓపెన్ ఉంది. ఈ రెండు ఓపెన్ చేసారు, ట్రాఫిక్ చాలా తక్కువ అవుతుంది. లేకపోతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. మంచి పని చేసారు. ఇప్పుడే మనము డేంజర్ జోన్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాము. తెలుసు కదా డేంజర్ జోన్ అంటే మన హైదరాబాద్ అనే కాదు, నేను ప్రతి ఒక్క ట్రాఫిక్ని డేంజర్ జోన్ అని చెప్తాను. ఆల్మోస్ట్ బాలాపూర్ కూడా దాటేసినాము. 7:57 అంటే ఇంకా 3 minutesలో మనం హైవే ఎక్కబోతున్నాం అన్నమాట. నేషనల్ హైవే 765 నేషనల్ హైవే ఎక్కేసినాము. శ్రీశైలం హైవే 765. ఈ రైల్లో ఇది ఫస్ట్ టోలు ఇదే. ఈ రైల్లో ఇంక ఇదే ఫస్ట్, ఇంకా ఎండు కూడా ఇదే, ఫస్ట్ లాస్ట్ మొత్తం ఇదే. ఇప్పుడు మైజ్గండికి ఇంకొక 1 kilometer ఉంది. ఇవాళ సండే కాబట్టి మైజ్గండిలో కూడా ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఎందుకంటే ఇక సండే ఇక్కడ ఫేమస్ అన్నమాట. ఇక ఒక జాతర లెక్క జరుగుతుంది. ఆల్రెడీ నా సెకండ్ పూజ చూసి అర్థమవుతుంది నీకు. అమ్మ తల్లి మంచిగా ఉండేలా చూడు, అందరం చల్లగా ఉండాలి అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా ఉండేలా చూడు తల్లి. ఆహా, కరెక్ట్ 3000 kilometers 8:30 అవుతుంది. అబ్బా 30, ఇది ఒక 3000, 3 సేమ్. పూజ కూడా చేపిస్తే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ శ్రీశైలం రైడ్ వేయచ్చు అనుకుంటున్నా. కలకుర్తిలోకి అయితే ఎంటర్ అయినాము. కలకుర్తి స్వాగతం పలికింది అనుకోండి. కలకుర్తి నుంచి ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళాల్సిన ఊరు వచ్చేసి తెలకపల్లి. మా ఫ్రెండ్ వస్తా అన్నాడు కదా, ఫోన్ చేసిన రెడీగా ఉండరా నేను వస్తున్నా అని చెప్పినాం. రెడీ అవుతుండు. ఇప్పటివరకు టిఫిన్ కూడా వేయలే,
ఏమన్నా లంచ్ బ్రేక్ పెడదామని చూస్తున్నా, ఇద్దరం కలిసి పెడదాము. ఇది కలవకుర్తి బస్ స్టాప్, చాలా చేంజ్ చేసిరు. ఇంత గుంతలు ఉంటుండే, సిమెంట్ రోడ్ వేసిరు లోపల మొత్తం. రఘుపతిపేటలో ఉన్నాము. ఇటు నుంచి లెఫ్ట్ వెళ్తే మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాము. ఆల్రెడీ నేను ఆర్సీకి కాదు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఒక వ్లాగ్ చేసిన, అది కూడా చూస్తే అర్థమవుతుంది. ఈ నుంచి మనం స్ట్రైట్ కాబట్టి ఇంకా నాకు తెలిసి ఒక 15-16 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది తెలకపల్లికి. ఆ నుంచి లింగాలకి వెళ్ళాలి, అక్కడ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ వరకు బాగుంటుంది రోడ్డు, ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అన్ని గుంతలు, ఇగో ఇట్లాంటి గుంతలు ఉంటాయి. ఇంకా ఘోరమైన గుంతలు ఉంటాయి అసలు. ఇలాంటి గుంతలు ఇగో ఏమన్నా చూసుకోకుండా వస్తుంటే అంతే. ఇంకా ఇగో ఇదంతా ఇసుక నేల. ఇక ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ఇసుకనే. ఇక్కడ నుంచి వచ్చే వాటర్ మొత్తము డిండిలో కలుస్తాయి అన్నమాట. వానాకాలం వచ్చిందంటే అగో గుంతలు చూడు, వానాకాలం వచ్చిందంటే జాలిగా ఇదంతా అసలు బండ్లు పోవు. ఇంకా ఈ రోడ్ అంతా మునిగిపోతుంది. ఆ స్తంభాలు కాట్లు ఉన్నాయి చూసిరా, అది ఒక పెయింట్ రుద్దిరు. అక్కడి వరకు మొత్తం వాటరే ఉంటాయి అన్నమాట. ఇక్కడ వరకే లాస్ట్. ఇప్పుడే ఇక వచ్చినాము. ఇక మనగాడు లోపల ఉన్నాడు. ఏందయ్యా ఫేస్ దాచుకుంటున్నావు? ఏమొద్దండి, ఇంకొక గంట పడుతుందిలే. ఇంకొక గంట అయితే పూజ అయిపోతుంది అనుకోండి. పూజ అయిపోదు, ఆడికి పోతాము దేవస్థానం కాడికి. అక్కడ వెళ్ళిన తర్వాత పూజ అయిపోతుంది. ఇక పూజ అయిపోయిందంటే ఇక చక్కగా హైదరాబాద్ కొట్టుడే. ఎట్లా ఏడికి పోతావు? ఎడిటింగ్లో ఎందుకు పోతుందిరా? అవులే ఎడిటింగ్లో వస్తావు, వీడియోలో వస్తావు. లింగాల్లోకి ఎంటర్ అయ్యాము. ఇది లింగాల్ పోలీస్ స్టేషన్. ఇది మా విలేజ్. ఇంకా ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ నుంచి రైట్ స్ట్రేట్ వెళ్తే ఇంకా మా ఇంటికి వెళ్తాము. వచ్చేటప్పుడు చూద్దాం, టైం ఉంటే ఇంటి సైడ్ వెళ్దాము ఒకసారి. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే దర్శనం అయిపోయింది. మీకు పబ్లిక్ చాలా మంది వచ్చారు, ఇంకా వస్తారు. టైం కాలే కదా, 2-3 గంటల వరకు ఇంకా ఫుల్ అయిపోతారు. అసలు నడవడానికి సందు కూడా ఉండదు. గుడి వచ్చేసి అక్కడ లోపల ఉంది, నేను చూపిస్తాను ఇప్పుడు. అంటే పాత గుడి లోపల ఉండే, ఇది ఒక 1 ఇయర్ బ్యాక్ కదా కట్టింది. ఒక 1 ఇయర్ అయింది అంతే కట్టి. లోపల మీకు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. మీకు లోపల చూపిస్తా. లోపల కనబడుతుంది అమ్మవారు. అక్కడ లోపల ఉన్న 2 అమ్మవార్లు ఉంటారు. యాక్చువల్గా అంత లోపల ఉండే, ఇంత హైట్ కట్టిరు. తానుగు చెట్టు ఇంకా ఒక వేప చెట్టు ఉంది, 2 కలిసి ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు అన్నమాట. ఇక్కడ ముంగట కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు, ఎవరిది వాళ్ళే కొట్టేస్తున్నారు. ఇక్కడ బాగుంది. And when a Filipina tells me Malakita, I put 2 and 2 together like a ballerina. This music is more than a paycheck. No money in the bank cause I make sense. I put in work till I'm brain dead. I spit it fast. And when a Filipina tells me Malakita, I put 2 and 2 together like a ballerina. This music is more than a paycheck. No money in the bank cause I make sense. I put in work till I'm brain dead. I spit it fast, so like a break next. And the crowd goes wild, AM, mayhem. We get it poppin', homie, day and night. Got the party.
పూజ అయితే అయిపోయింది అనుకోండి. కానీ నేను దయచేసి ఈడ ఒక ఏమంటే మీకు హెల్ప్ అవుతుంది నేను చెప్పేది తింటే. పూలదండలు, నిమ్మకాయలు అవన్నీ మీరు బయటనే తెచ్చుకోరి. ఈడ తెచ్చుకుంటే మాత్రం జోపీలు జినిగే పోతాయి. ఓకే, ఈ లైన్ మొత్తం జాతరనే. ఇక ఇక్కడ బావి ఉందన్నారు కదా, ముంగట ఉందా? ఇదేనా అంతా అయిపోయింది, కూడిపోతుందా? ఇది బావి అంట, ముంగట ఉన్నది. అయితే అది నిజమేనా? అమ్మవారు వచ్చి తానం చేస్తారు అని అంటారు. అయితే ఒకప్పుడు ఏమనేదంటే అమ్మవారు అంట నైట్ పూట వచ్చి ఇక్కడ స్నానం చేసేదంట. అంటే ఇక్కడ చరిత్ర అప్పుడు అన్నారు అన్నమాట. అండ్ చూసిన వాళ్ళు ఇద్దరు ఎవరికో చెప్పి తలకాయ వాళ్ళకి చనిపోయారు అని ఒక స్టోరీ అవుతుంది. ఇక అయితే ఈ ముంగట కనిపించేది బావి అనమాట. చాలా లోతుండే, అంతా ఇక కూడుకున్నది అనమాట. మొత్తం మట్టి అది ఇది పడి మూసుకపోతుంది. ఇంకా కొద్ది రోజులు పడితే బహుశా ఇంకా కనిపించదు. పట్టించుకోలే కానీ మూసుడు కరెక్ట్ కాదు కదా. ఆ గుడి ఎట్లనో అదే అట్లా ఉండాలి. అదే మొత్తం కలిపేసి మూసేస్తారు అన్నమాట. ఇప్పుడే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది, దర్శనం అయిపోయింది, జాతర అయిపోయింది. బొంగులు తీసుకున్నాం జాతర అంటే. ఇక అయిపోయింది. ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం అన్నమాట. మైసమ్మ దీవెనలతో పూజ కంప్లీట్ అయింది. అలాగే అమ్మవారి ఆశీర్వాదం ఎప్పటికీ మనపై ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా ఉండాలి, అంటే వాళ్ళపైన కూడా అమ్మవారి దీవెనలు ఉండాలి. యూట్యూబ్, ఇన్స్టా వాళ్ళ అంటే నా ఫ్యామిలీ, యూట్యూబ్, ఇన్స్టా ఫ్యామిలీ అందరి మీద అమ్మవారు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా. అలాగే నా ఫ్యామిలీ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఎగ్జిట్ అవుతున్నా. మైసమ్మ తల్లి. ఓకే, లింగాల్లోకి ఎంటర్ అయినాము. ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఒకసారి ఇల్లు ఎట్లుందా అని చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి. ఓహో, బంద్ ఉంది. ముంగటి నుంచి కూడా లేనట్టే నాకు తెలిసి. వచ్చారా ఇట్లా? సరేలే, ట్రై చేద్దాం. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాలంటే ఇదే దారి. యాక్చువల్గా క్లోజ్ ఉంది అక్కడ, ఇక్కడ 2 దిక్కులో క్లోజ్ ఉంది. ఊయమ్మ, ఇక్కడ కూడా క్లోజ్ ఉంది. హైదరాబాద్ కొట్టుడే, పోవడానికి దారే లేదు కాబట్టి ఇల్లు చూపించడం మీకు కుదరలేదు. నెక్స్ట్ టైం చూపిస్తాను, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఇప్పుడు రైడ్ ఇదంతా గుడిలో ఎట్లుంది? సూపర్ ఉంది అసలు. ఇప్పుడు ఒకటి చూసినా మళ్ళీ చూడమంటే చూడలేదు, కానీ అంతా ఒక రేంజ్ ఉంది. ఇది మావాడు గుడికి రమ్మంటే అమ్మాయిలను చూడడానికి వచ్చాను. వస్తాడు కదా వీడు గుడికి, ఒక్కరిని అయితే నేను తీసుకోకపోతే వాడు అమ్మాయిలను చూసిండంట. 1 నిమిషం ఉండరు, మీకు అని ముఖం జూమ్ కూడా చేస్తాను. ఓకే, ఇప్పుడు చెప్పయ్య గారు, ఇది వాని పద్ధతి ఇది. కానీ ఇవి జోక్, అందరు చేసేటివి వాడు చేసిండు అంతే. ఇప్పుడు మా ఫ్రెండ్ని దించేసి వెళ్తున్నాను అన్నమాట. ఇక వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేసేసిన. ఇక మనము హైదరాబాద్ వెళ్ళాలి. ఇప్పుడు కరెక్ట్ 1:59 అవుతుంది. 1:59 అంటే ఇప్పుడు ఇక 2 అనుకోండి, ఇక అరౌండ్ 2 అనుకోండి, 2 అవుతుంది. నాకు తెలిసి వెళ్ళే వరకు 6 అవుతుంది అనుకుంటా, ఎందుకంటే మెల్లగానే వెళ్తా. ఫ్యూయల్ కూడా లేదు, కొట్టించాలి. 1 పాయింటే ఉంది. అచ్చంపేట వెళ్ళిన తర్వాత ఒక 500 కొట్టిద్దామని చూస్తున్నా. ఇప్పుడు నేషనల్ హైవే ఎక్కేసినాము. ఇప్పుడు హైవే ఎక్కినాము ఇప్పుడే, ఒక జస్ట్ 1 మినిట్ బ్యాక్. కలవకుర్తి నుంచి 5 కిలోమీటర్స్. అలాగే స్టేట్ వెళ్తే జడ్చెల్లో 47 అంట, హైదరాబాద్ 92, బెంగళూరు 5333, 533 అంట బెంగళూరు. అయితే మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి బ్రిడ్జ్ ఎక్కి, కలవకుర్తి వెళ్ళాలంటే బ్రిడ్జ్ కిందకి వెళ్ళి వెళ్ళొచ్చు, బ్రిడ్జ్ పైకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు.
మనం హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి ఈ నుంచి రైట్ తీసుకోవాలి. ఎండ మాత్రం చంపుతున్నది. దీనికి తోడు నా సీటు కూడా నన్ను చంపుతున్నది. అది కూర్చొని కింద మంటలు వేస్తుంది. చిన్న నిప్పుల మీద కూర్చున్నట్టే ఉన్నది, సేమ్ అట్లా మండుతున్నది. చిన్న చిన్న మండుతున్నట్టుంది. ఇప్పుడు 3:21 3:21 అవుతుంది. ఓ కెమెరా కలుగుతుంది, ఏంది గాలి కూగుతుంది. ఇప్పుడు మనం ఎల్బీనగర్కి దగ్గరలో ఉన్నాము. అండ్ ఇక ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఆల్మోస్ట్ సికింద్రాబాద్ దగ్గరలో ఉన్నాము. ఈరోజు వెదర్ ఎందుకో చాలా కూల్ ఉంది. మధ్యాహ్నం ఎండ మాత్రం బీభత్సంగా కొట్టింది. మళ్ళీ సాయంత్రం ఎందుకో కూల్ ఉంది, అంటే చల్లగా ఉంది. పర్లేదు, చల్లగా ఉంది, జర మంచిగానే ఉంది ఇక్కడ హైదరాబాద్లో. మధ్యాహ్నం మాత్రమే జర బాగా ఎండలు కొట్టినాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా యూట్యూబ్లో కనిపిస్తుంది. ఓకే, బాయ్. నెక్స్ట్ రైడ్లో కలుద్దాం. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ఆల్ అని పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.